సహజంగా అంటే ప్రతి సంవత్సరం కూడా రైతులకు సంబంధించి మామిడి రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే లాభాలు వస్తూ ఉంటాయి. అయితే ఈసారి మాత్రం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఎందుకురా అంటే ఎక్కువగా పంటలు రావడం, అదీ కాకుండా కొంతమంది రైతులు ఎవరైతే అంటే వ్యాపారస్తులు పెద్ద ఎత్తున అంటే సిండికేట్‌గా అయిపోయి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారనేది ప్రధానంగా రకరకాల ఆరోపణలున్నాయి. అయితే ఒకసారి మనం అంటే రైతులకు సంబంధించిన సమస్య పైన ఒకసారి మనం దృష్టి పెట్టే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు దాదాపుగా అంటే ఇప్పుడు మనం చూస్తే ఈ సీజన్‌కి ఇప్పటికి అంటే చూడొచ్చు చెట్లోనే పండు మొత్తం కాయ అంటే మామిడికాయలకు సంబంధించి మొత్తం కూడా చెట్లో ఇంకా కూడా కింద నుంచి పడలేదు. ఈ రకంగా కుళ్ళిపోతుంది. అంటే ఇప్పటికే కోసి దీన్ని అమ్ముండాల్సింది. అలాంటిది రైతులు తీవ్రంగా అంటే రేటు లేని కారణంగా రూ. 2, రూ. 3 ఉన్న కారణంగా ఈ రకంగా మాగిపోయి మొత్తం కూడా ఎండిపోతున్నాయి. అంటే ఇంత కాయ ఈ సైజు వచ్చిన తర్వాత ఒక్కసారిగా చూడొచ్చు దీనికి సంబంధించి కూడా ఇంత కాయ చూస్తే చూడొచ్చు మొత్తం కూడా కట్ అయిపోతుంది. అంటే కుళ్ళిపోతున్నాయి మొత్తం కూడా. ఇవన్నీ కూడా ఇప్పుడు మన కింద కూడా ఒకసారి చూస్తే ఇదంతా కూడా కింద కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక చూడొచ్చు కుళ్ళిపోయి మొత్తం కూడా చూడొచ్చు కుళ్ళిపోయినాయి. మొత్తం కంప్లీట్గా కుళ్ళిపోవడం జరిగింది. ఇదంతా కూడా మీకు చూపించే చూడు ఎట్లా ఉంది కాయ పండైపోయి ఈ కుళ్ళిపోయింది. ఇవంతా వేస్ట్. కొన్ని కోట్ల రూపాయల నష్టం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. రైతులకు సంబంధించి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చూడొచ్చు చెట్లో ఉండంగానే అంటే ఇప్పటికీ ఎన్ని కాయలు మీరు చూసారో చూడొచ్చు. అంటే ఇవన్నీ మనం చూడొచ్చు పట్టుకోలేము చేతితో, మొత్తం కూడా చెట్టు కిందనే పడి కుళ్ళిపోవడం జరిగింది. సో మనం ఈ కాయలు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క కాయ 1/2 కిలో 3/4 కిలో ఉంటుంది. ఇవన్నీ కూడా ఎండిపోవడం జరిగింది. ఇంకా కూడా నేను కొన్ని చూపిస్తాను. అవంతా బాగా పురుగులు పెట్టినాయి. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధికారులకు తెలియాలి. ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు ఎందుకంటే పెద్ద ఎత్తున మేము సబ్సిడీ రూ. 4 ఇస్తున్నాము, గవర్నమెంట్ నుంచి మేము రూ. 4 ఇస్తున్నాము. రైతులు ఇంకా కూడా ఒకసారి ఇదంతా చూపించు, ఇదంతా కూడా ఒకసారి చూపించు. ఆల్రెడీ ఫ్యాక్టరీలకు సంబంధించి వాళ్ళకి పూర్తి ఇన్స్ట్రక్షన్ చూడొచ్చు. ఇవన్నీ వేస్ట్, అందువల్ల నేను పెరికేసిన ఇవంతా వేస్ట్. చెట్లోనే కాయ కుళ్ళిపోతాయి. ఇది చూడొచ్చు దాదాపు ఒక 1/2 కిలో 3/4 కిలో ఉంటుంది. ఇది కూడా కుళ్ళిపోయింది, చెట్లోనే కుళ్ళిపోయింది. ఇవన్నీ వేస్ట్, పనికిరావు కాయలని. ఇంకా కూడా కొన్ని చూద్దాం. ఇటు సైడ్ ఒకసారి చూద్దాం. ఇవన్నీ కింద పడిపోయిండేటివి ఇవన్నీ మొత్తం కుళ్ళిపోయినాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం రేటు ఉంటుంది. ఆ రేటుకి తగ్గట్టుగా రైతులు నష్టపోకుండా ఉంటారు. అయితే ఈసారి మాత్రం ఖాతా కూడా ఏ విధంగానే కాల్సింది. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం వాళ్ళకి రైతులకు సంబంధించి ఆదుకోవడంలో నిర్లక్ష్యం ఘోరంగా విఫలం చెందిందనే ఆరోపణలు అయితే బలంగా వినపడుస్తున్నాయి. ఎక్కడా కూడా మార్కెట్ యార్డులకు సంబంధించి మామిడి రైతులు వ్యాపారస్తులు ఎవరు కూడా కొనడం లేదు. అదేవిధంగానే రైతులకు సంబంధించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకా కూడా మనం ఒకసారి చూపించే ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ కింద పడిపోవాల్సింది, ఇవన్నీ పనికిరావు. చూడు ఆ కాయ వల్ల ఇంక 4 కాయలు చెడిపోతాయి. ఈ కాయ కూడా చూపించు. ఇది కూడా చెట్లోనే ఇవన్నీ పనికిరావు, కుళ్ళిపోయినాయి. ఎట్లా చూపిస్తున్నాయి ఇదంతా కూడా వేస్ట్. చూడొచ్చు చెట్లో ఇదంతా ఒకసారి చూపించు. కాయలేమో మంచి కాయలు దాదాపు 1/2 కిలో 3/4 కిలో ఉన్నాయి. రేటు బాగా వచ్చింటే కొన్ని లక్షల రూపాయలు ఈసారికి రైతుల కనుక కూడా ఆదాయం వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఎవరికి కూడా రేట్లు లేని కారణంగా రూ. 2 రూ. 3 ఆ రకంగా ఉన్న నేపథ్యంలో పూర్తిగా కూడా రైతులు నష్టపోతున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం రూ. 8 కంపెనీ వాళ్ళు తీసుకుంటారు, రూ. 4 సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది. మొత్తం రూ. 12 ఒక టన్ను పైన కొనుగోలు చేయొచ్చు అని చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం అలా జరగడం లేదు. రూ. 2 రూపాయలకే మండీల వద్దకు ట్రాక్టర్లు తీసుకొని వెళ్తే అక్కడ కూడా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇంకా టోకన్లని రకరకాల సిస్టమ్ పెట్టి కంపెనీల కాడ ఏదైతే జ్యూస్ ఫ్యాక్టరీల దగ్గర గంటల సర్వే 2-3 రోజులు ఉన్నా కూడా అక్కడ కూడా రూ. 3 4 కొనుగోలు చేస్తున్నారు. దానికి కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా జరుగుతుంది. సో ఇప్పటికే తీవ్రంగా నష్టం జరుగుతుంది కాబట్టి ఈ నష్టానికి సంబంధించి పూర్తి స్థాయిలో రైతుల్ని ఆదుకోవాలనేది ప్రధానంగా
డిమాండ్. చిత్తూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఎందుకంటే దామలచెరువులో పెద్ద ఎత్తున మ్యాంగో సెంటర్ ఇది. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు ఈ మామిడి పంట పైనే జీవనం సాగిస్తారు. అలాంటిది ఈ రకంగా చెట్లలోనే కుళ్ళిపోతున్నాయి. చెట్లలోనే రేటు లేక రైతులు వదిలిపెట్టేస్తున్నారు. దాదాపుగా ఈ 20-30 సంవత్సరాల్లో ఈ రకంగా నష్టపోవడం అనేది ఈ సంవత్సరం ఫస్ట్ టైం. సో కాబట్టి ఇందులో దళారుల పాత్ర ఉందా, లేదంటే వ్యాపారస్తుల పాత్ర ఉందా, లేదంటే కంపెనీలు ఉద్దేశపూర్వకంగా అంటే కంపెనీలు ఓపెన్ చేయకుండా ఇబ్బందులు గురి చేస్తున్నాయా? ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం వీటిపైన దృష్టి పెట్టి రైతుల్ని పూర్తిగా ఆదుకోవాలనేదే ప్రధానంగా ఇందులో అంశం. ఈ సందర్భంలో ఎందుకంటే ఇప్పటికే పూర్తిగా నష్టపోవడం జరిగింది. ఈ సందర్భంలో ఇంకైనా సరే అధికార యంత్రాంగం గ్రామాల్లో, పల్లెల్లో తిరిగి రైతులకు సంబంధించి ఏ విధంగా నష్టం జరిగింది, ఏ విధంగా నష్టపోతున్నారు, ఉన్న కాయనైనా సరే కంపెనీలు లేదంటే యాడ్లు ఎవరైతే కొనుగోలు చేస్తుంటారో వ్యాపారస్తులు వాళ్ళకి స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇవన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ప్రధానంగా రైతులుగా మేము డిమాండ్ చేస్తాము.